ఏం రెడ్నాయుడు అలా ఉన్నావు? ఇంటి మీద గాలి మళ్ళిందా? అవుందరా, గాలి అయితే మళ్ళింది. ఎప్పుడు వెళ్తావు ఊరికి? పనైనాకెళ్ళిపోవాలి కద్దోరా. ఊరంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు. ఉండు, కాఫీ తీసుకొస్తా. వద్దు దొరా, మా ఊర్లో ఉన్నప్పుడు చాలా దినాలు నాకు నువ్వే చేసావు సేవ. ఈ ఒక్క దినం నేను నీకు చేస్తా సేవ. సరే, నీ ఇష్టం. అయ్యో, ఎంత పని చేస్తున్నారు? నాకు కళ్ళు లేవు కదా అని నాకు తెలియకుండా వంటింట్లోకి దూరి మీరే కాఫీ కలుపుతున్నారా? అన్నయ్య ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు, పట్నంలో మనుషుల్లా మీలో కుట్రలు కుతంత్రాలు ఉండవని. అంతేకాదు, మా దొరికి షుగర్ ఉంది, మన ఇంట్లో ఉన్నన్నాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. మా అన్నయ్యకి మీరంటే ఎంత అభిమానమో. చూడు రెడ్నాయుడు, నీ కొడుకులు ఇక్కడే ఉంచేయకూడదు. ఏదైనా మంచి స్కూల్లో చేర్పిస్తాను. డాక్టర్ని చేయమంటావో ఇంజనీర్ చేయమంటావో చెప్పు, నీ ఇష్టం. అరే ఏంది వయ్య గడా చూస్తున్నావు? జర కాఫీ చేతికి ఇవ్వ మళ్ళా. థ్యాంక్ యూ. గుడ్. దొరా, నిన్ను కాఫీలా ఇసం పెట్టి సంపమని గా సర్పభూషణ్ రావు నన్ను పంపిండు. లేకుంటే నా బిడ్డని సర్కస్ ఫిరంగిలా పెట్టి పేలుస్తానన్నాడు. అని దేవుళ్ళంటి నిన్ను చంపేటందుకు నాకైతే చేతులు రాలే. గట్ల నన్ను నా బిడ్డ దొస్తేనే బతకలే. అందుకోసం ఆ ఇసం కాఫీ నేనే తాగేసిన. మై గాడ్, ఎంత పనిచేసావు రెడ్నాయుడు. దొరా, నేనైతే పోతున్నా. నా బిడ్డ నా దుర్మార్గులకెళ్ళి నువ్వే రక్షించాలే. వాణ్ణి మంచిగా చదివియాలే. అలాగే, నీకేం భయం లేదు.